సో ఫిబ్రవరి అనేది కంజెంటల్ హార్ట్ డిసీజ్ బేబీస్ అవేర్నెస్ మంత్ కాబట్టి, అండ్ మనం ప్రీనేటల్గానే ఫీటల్ ఎకో ద్వారా బేబీ హార్ట్ డిఫెక్ట్స్ డిటెక్ట్ చేయొచ్చు కదా సార్. సో మనం అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీ విల్ డిస్కస్ టుడే ఆన్ ఫీటల్ ఎకో ఇండికేషన్. అవును, ఫీటల్ ఎకో గురించి మనమైతే అవగాహన తీసుకోవాల్సి ఉంటుంది. సో మామూలుగా ప్రెగ్నెన్సీలో ఈ ఎన్టీ స్కాన్ అబ్నార్మల్ ఉన్నా, లేదు మన మామూలు స్కాన్స్లో ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా సిండ్రోమ్స్ కానీ ఐడెంటిఫై అయినా మేనరిక వివాహాల వల్ల ప్రెగ్నెన్సీ కలగడం అని, తల్లిదండ్రుల్లో ఎవరికైనా కంజెంటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, ఎవరికైనా దూర బంధువులు కానీ, ప్రీవియస్ సిబ్లింగ్స్ ఇంతకుముందు పుట్టిన పిల్లలు కంజెంటల్ హార్ట్ ప్రాబ్లమ్స్తో పుట్టిన వాళ్ళందరికీ కంపల్సరీగా మనము ఫీటల్ ఎకో అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. మీరు చెప్పినవే కాకుండా మదర్ ఇండికేషన్స్ లైక్ మదర్ డయాబెటిక్ అయినా, అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ లైక్ 35 years అబోవ్ ఉన్నా, అండ్ IVF కన్సెప్షన్ ఉన్నా, ట్విన్స్ ఉన్నా కూడా మనం ఫీటల్ ఎకో కంపల్సరీ చేయాలి.